సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను నార్త్ లో రీమేక్ చేయడం అన్నది ఎప్పటి నుండో జరుగుతున్నది. అయితే ఆ రీమేక్ చేస్తున్న తీరు మీదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇక్కడ ఎమోషనల్ డ్రామాలుగా తెరకెక్కిన సినిమాలను హిందీలో యాక్షన్ సినిమాలుగా మార్చి సోల్ ను దెబ్బ కొడుతున్నారన్న కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. విజయ్ హీరోగా తమిళ్లో సూపర్ అయిన మూవీ తేరీ యాక్షన్ డ్రామానే అయినా ఈ సినిమాలో తండ్రి కూతుళ్ల రిలేషన్, లవ్ స్టోరీ హైలైట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో బేబీ జాన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను హిందీలో భోళా పేరుతో రీమేక్ చేశారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ అజయ్ దేవగన్ స్వయంగా నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ విషయంలో కూడా యాక్షన్ మెయిన్ గా హైలైట్ అయింది. భోళాలో ఎమోషన్స్ కన్నా యాక్షన్ పార్ట్ కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు మేకర్స్. ఒరిజినల్ వెర్షన్ లో 2-3 సాలిడ్ యాక్షన్ సీన్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా సినిమా అంతా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఎమోషనల్ డ్రైవ్ లా సాగుతుంది. కానీ ఖైదీ నార్త్ వెర్షన్ ను పూర్తిగా మార్చేశారు మేకర్స్. విజువల్ పరంగా బోళా గ్రాండ్ గా అనిపించిన ఖైదీలా మనసును తాకలేదన్న కామెంట్స్ వినిపించాయి. గతంలోనూ కొన్ని సౌత్ సినిమాలను ఇలానే యాక్షన్ ఎంటర్టైనర్స్ గా మార్చేశారు నార్త్ మేకర్స్. ముఖ్యంగా టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన సౌత్ రీమేక్స్ విషయంలో ఇలాంటి మార్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. సౌత్ లో సూపర్ హిట్ అయిన వర్షం, క్షణం, తడాకా సినిమాలను హిందీలో రీమేక్ చేసిన టైగర్ ఆ సినిమాల్లో కథ మొత్తాన్ని పక్కన పెట్టేసి యాక్షన్ సీన్స్ తో నింపేశారు. ఇప్పుడు బేబీ జాన్ విషయంలోనూ అదే జరుగుతుండటంతో ఈ సినిమా రిజల్ట్ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయి.